హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే జొన్న పిండితో మురుకులు చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మురుకులు అయితే క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇలా నేను చెప్పినట్లుగా టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే జొన్న పిండితో చేసినా కూడా అచ్చం బియ్యం పిండితో చేసినట్లుగానే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే మురుకులు చేసుకోవడం కోసం కుక్కర్లోకి 1 కప్పు నిండుగా మినపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇలా మినపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల మురుకులు అయితే గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయండి. మినపప్పును కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సేమ్ కప్పుతో 3-4 కప్పులు నీళ్లు కూడా వేసేసుకొని లైట్గా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోండి. 2 విజిల్స్ కల్లా మినపప్పు అయితే చక్కగా ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇలా మినపప్పుని చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా నలిగిపోవాలన్నమాట. అలా ఉడికించేసుకొని మినపప్పుని బాగా చల్లారనివ్వండి. మినపప్పు మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నాకు ఉడికిపోయిన తర్వాత మినపప్పులో నీళ్ళు ఏం లేవండి. సో డైరెక్ట్గా మినపప్పు మొత్తాన్ని వేసేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఉంటే కనుక ఆ నీళ్ళని మినపప్పుతో సహా కొద్దిగా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బరాతం తీసుకొని దానిపైన అయితే జల్లెడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ జల్లెడలోకి 2 కప్పులు జొన్నపిండి వేసుకొని జల్లించేసుకోండి. ఇలా జల్లించుకున్నామంటే జొన్నపిండిలో నుంచి సన్నగా పొట్టు మాదిరిగా వస్తుందన్నమాట. ఆ పొట్టును పక్కకు తీసామంటే మనకు మురుకులు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అంతా జల్లెడ పట్టేసరికి ఇలా పొట్టులాగా వస్తుంది. ఇలా వచ్చిన పొట్టునైతే తీసి పక్కన పడేసేయండి. అలాగే ఇలాంటి మురుకులు ఏమైనా చేసుకున్నప్పుడు ఒకసారి జల్లెడ పట్టుకొని తీసుకోవడం చాలా మంచిదండి. అలా జొన్నపిండి మొత్తాన్ని జల్లెడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జల్లెడలోకి 1 కప్పు బియ్యం పిండి అయితే వేసుకోండి. ఇక్కడ కావాలంటే టోటల్గా 3 కప్పులు జొన్న పిండితోనే మురుకులు చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నామంటే మురుకులు టేస్టీగా ఉంటాయి అన్నమాట. అలాగే మురుకుల్లోకి తీసుకున్న బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండేనండి. ఇలా బియ్యం పిండిని కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా వాము తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. వాము వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ మైన మిరియాల పొడి వేసుకోండి. ఇక్కడ నేను మురుకుల్లోకి కారపొడి ఎక్కడ వాడట్లేదండి, అందుకని మిరియాల పొడి వేసుకున్నా. మీరు కావాలంటే మిరియాల పొడి స్కిప్ చేసి కారపొడి కూడా వేసుకోవచ్చు. కారపొడి వేసుకుంటే మురుకులు అయితే ఎర్రగా వస్తాయండి. ఒకవేళ మిరియాల పొడి వేసుకుంటే వైట్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా బటరు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. బటర్ వేసుకునేటప్పుడు మాత్రం బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే పిండిలో చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా అంత బాగా కలిసిపోయేలాగా చేతితో కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళేమి యాడ్ చేసుకోకుండా కలిపేసుకోండి. మనకు మినపప్పు పిండిలో ఉండే తేమతోనే పిండి మొత్తం ఆల్మోస్ట్ కలిసిపోతుందనమాట. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మీకు అప్పుడే అర్థమైపోతుందనమాట నీళ్లు పడతాయా లేదా అనేది. ఇలా పిండి మొత్తాన్ని కూడా చేత్తో బాగా పిసుకుతూ కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. నాకైతే నీళ్ళు అస్సలు పట్టలేదండి. మీకు కావాలంటే చూసుకొని యాడ్ చేసుకోండి. పిండి కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. లూజ్గా ఉంటే కనుక మురుకులు ఎక్కువగా ఆయిల్ లాగేస్తాయండి. అదే గట్టిగా ఉంటే కనుక మనం మురుకులు షేప్లో ఒత్తుకునేటప్పుడు సరిగ్గా రావు. సో చూసుకొని మీడియంగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మురుకులు చేసుకోవడానికి అందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా పిసికి కలిపితే మనం మురుకులు షేప్లో చేసుకునేటప్పుడు మురుకులు విరిగిపోకుండా అంత చక్కగా వస్తాయి అన్నమాట. పిండి మొత్తాన్ని ఇలా చేత్తో బాగా నాదుకుంటూ కలిపేసుకోండి. మురుకులు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి.
అలాగే మురుకుల షేప్లో ఒత్తుకోవడం కోసం మురుకుల గొట్టంలోకి ఇలా 3 హోల్స్ ఉండే బిళ్ళ పెట్టేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోండి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న పిండి కూడా పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మురుకుల్లాగా ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న మురుకుల్లాగా ఒత్తుకోండి. అలాగే మురుకులు ఒత్తుకున్న తర్వాత ఆఖరిగా వచ్చే కొసనైతే ముందుండే లైన్స్కి అంటించేసి పెట్టుకోవాలి. అలా అంటించుకోవడం వల్ల నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయండి. అలా మురుకులు చేసుకుంటూనే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. ఈలోపు ఒక వాయికి కావాల్సిన మురుకులన్నీ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో వేసి చూసారంటే అది అమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లండి. అలా వేడెక్కిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి మురుకులు అయితే వేసుకోవాలండి. మనం ఇలా మురుకులు వేసుకునే కొద్దీ వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని మాత్రమే వేసుకోండి. అంతకంటే ఎక్కువగా వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అలా చూసుకొని వేసుకున్న తర్వాత కాసేపు ఒకవైపు కాలనివ్వండి. అలాగే కాల్చుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి. అప్పుడే మురుకులు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలా కాకుండా మీరు మంట ఎక్కువ పెట్టేసి ఫ్రై చేసిండ్రంటే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా అలాగే ఉంటాయండి. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఏ పిండి వంటలైనా కూడా మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. ఇలా కాసేపు మురుకులు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకోవాలి. రెండో వైపుకు తిప్పుకునేటప్పుడు కూడా అవి మంచిగా ఫ్రై అయిపోతేనే చక్కగా తిరుగుతాయండి, లేదంటే విరిగిపోతాయి. సో చూసుకొని జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే మురుకులు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయండి. అలాగే మనం వేసుకున్న మురుకులు ఫ్రై అయినాయి లేదో తెలుసుకోవడం కోసం మనం ఫస్ట్ వేసినప్పుడైతే ఆయిల్లో బుడగలు చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు కూడా తగ్గుతూ ఉంటాయండి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, మురుకులు ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఇలా బుడగలన్నీ కూడా తగ్గిపోయి మురుకులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మురుకుల్ని ఒకసారి ఇలా గరిటెతో బయటికి తీసుకొని చేత్తో పట్టుకొని చూడండి. మీకు అప్పుడే అర్థమైపోతుంది. మెత్తగా లేకుండా కాస్త గట్టిగా ఉన్నాయంటే మురుకులు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి. అలా గట్టి పడిపోయిన తర్వాత తీసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా జొన్నపిండితో మురుకులు అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, జొన్నపిండితో చేసినా కూడా మురుకులు ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా టిష్యూ పేపర్ వేసి అందులోకి వేసి పెట్టారంటే ఎక్స్ట్రా ఉండే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయండి. అంతేనండి, ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మురుకుల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవడమే. మురుకులు అయితే నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా వచ్చినాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీరు పిండి కలుపుకునేటప్పుడు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నువ్వులు యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో జొన్నపిండితో మురుకులు చేసి చూడండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలా మురుకులు కావాలంటారు అనమాట. ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పిల్లలకు స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి కదా, ఇలా చేసి పెట్టుకున్నారంటే స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ వచ్చిన తర్వాత తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చేపియండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.